హాయ్ అండి, నేను మీ క్యాచీ చాట్స్. అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. మనకు వికలాంగులకు, వితంతువులకు వృద్ధాప్య పింఛన్లు అది తెలుసుకోవడానికి ముందుగా మీరు పూర్తిగా చూడండి. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడగలిగితే మీకు ఏంది అనేది క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి దయచేసి ఎవరు ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మర్చిపోకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసము, మరిన్ని నోటిఫికేషన్ల కోసము బెల్ ఐకాన్ను క్లిక్ చేస్తే ప్రతి వీడియో ముందుగా మీకే చేరుతుంది. కాబట్టి దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోగలరని మనవి చేస్తున్నాను. ఇక వివరాల్లోకి వెళ్తే, నవంబర్ నెలలో రావాల్సిన పింఛన్లు ఏవైతే ఉన్నాయో డిసెంబర్లో వేశారు. డిసెంబర్లో రావాల్సిన పింఛన్లు అయితే ఏవైతే ఉన్నాయో అవి పెంచి ఇస్తామని చెప్పిండ్రు కదా, మన మంత్రి సీతక్క కూడా చెప్పిండ్రు, మన రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం అయితే జరిగింది. జనవరి నెలలో రావాల్సిన పింఛన్లు అయితే మనకు త్వరలోనే రావడానికి ఆస్కారం ఉందన్నట్టుగా మనకు అప్డేట్ అయితే తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఎప్పుడు వస్తుంది అనేది ఏంటంటే, ఇప్పుడు మనకు ఇప్పటికే 8 రోజుల దాకా అయిపోయినాయి. 8వ తారీఖు పడుతుంది. అంటే మనకు రాబోయే రోజులలో 8 నుంచి 10 తారీఖు నుంచి ఏమైనా మనకు ఈ విడుదల కావచ్చు. విడుదల అయిన వెంటనే మొత్తం అందరికీ ఒకేసారి కాకుండా ముందుగా కొన్ని జిల్లాలకు మాత్రమే 15 జిల్లాలకు లేదా 18 జిల్లాలకు పంచడం, ఆ నిధులైతే కేటాయించడం జరుగుతుంది. విడుదల చేయడం అయితే అది ఎందుకంటే ఫస్ట్గా వారికి ఏంటంటే, ఇప్పుడు పోస్ట్ ఆఫీసులలో తీసుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి మొదట పోస్ట్ ఆఫీస్లో వాళ్ళకి విడుదల చేస్తారు. ఆ తర్వాత ఏదైతే ఉన్నదో మళ్ళీ ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు మళ్ళీ బ్యాంక్లో డీబీటీ సిస్టమ్ మాదిరిగా అయితే డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అనేది విడుదల చేయడం జరుగుతుంది. వారికి కూడా ఒకేసారి పోస్ట్ ఆఫీస్లో అయిపోయిన తర్వాత బ్యాంకులో విడుదల చేయడం జరుగుతుంది. అయితే ముందుగా 15 జిల్లాలకు మాత్రమే 15 నుంచి 18 జిల్లాలకు విడుదల చేయడం జరుగుతుంది. అది ఎప్పుడంటే, ఇప్పుడు 10వ తేదీలోపు ఈ 2 రోజుల్లో పోస్ట్ ఆఫీసుల్లో ఉన్న వాళ్ళందరికీ పింఛన్లు పడే అవకాశం ఉన్నది. ఎందుకంటే మళ్ళీ తర్వాత రానున్న రోజులలో 15 నుంచి మళ్ళీ వీళ్ళకు ఎవరైతే డైరెక్ట్ బ్యాంక్ ఉన్నదో వాళ్ళకు వేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఏంటంటే 4016 లేదా 6016 పాత పింఛన్లే వేస్తారా లేక కొత్త పింఛన్లు కలిపి వేస్తారా అన్నదే ఇప్పుడు కొంచెం డౌట్గా ఉన్నది. ఎందుకంటే దాని గురించి ఎటువంటి అప్డేట్ అయితే లేదు. కాబట్టి పాత పింఛన్లే వేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక కొత్త పింఛన్లకు ఏంటంటే, ఈ సంక్రాంతిలోపు కొత్త పింఛన్లు కూడా వేయాలి అన్నట్టుగా న్యూస్ ఉంది. కాబట్టి ఈ కొత్త పింఛన్లు కూడా సంక్రాంతి తర్వాత వేయడం జరుగుతుందని మనకు అయితే అప్డేట్ ఉన్నది. కాబట్టి దయచేసి వేచి చూడండి. అంతేకాదు, కొత్త పింఛన్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా విడుదల చేయడానికి సన్నాహాలు అయితే జరుగుతున్నాయి. కాబట్టి వేచి చూడండి. ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అంతేకాదు, మీరు కామెంట్స్ కూడా చేయండి ఖచ్చితంగా. Subscribe. Please subscribe. Please subscribe. 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 For more updates, for interesting updates, please do subscribe.